ఈ ప్రత్యేకమైన సమావేశానికి హాజరవుతున్న ప్రతి ఒక్క సోదరుడు సోదరికి సోదరులు వినయానంద్ గారు విడిచిపెట్టిన కుటుంబం తరపున, స్థానిక సంఘం తరపున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సోదరులు వినయానంద్ గారు ప్రభునందు నిద్రించి ఎంతకాలమైంది? 8 కంప్లీట్ అయింది. 9 కంప్లీట్ అయింది. 9 సంవత్సరాలు నిండిన సందర్భంలో ఆ కుటుంబము ఈ ప్రత్యేకమైన సహవాసాన్ని, జ్ఞాపకార్థాన్ని, ఈ కూటమిని ఏర్పాటు చేసుకున్నారు. సో ఇది ప్రత్యేకమైనది కనుక అందరూ ప్రత్యేకంగానే వాక్యం విని నేర్చుకోవడానికి, మన విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సాధారణంగా వాక్యము బోధించినప్పుడు క్రీస్తునందు ఆశీర్వాదాలను గురించి మాట్లాడుతూ ఉంటాం, అడుగుతూ ఉంటాము. వాక్యం విన్న వాళ్ళని సరిగా వాళ్ళు అర్థం చేసుకున్నారో లేదో అని వివరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. దేవుడు అన్ని రకాల ఆశీర్వాదాలు అడగకముందే ఇచ్చేశాడు. అందులో భౌతిక మరణము అనేది ఆఖరణ ఇచ్చే ఆశీర్వాదం. ఈ భూమి మీద రక్తమాంసం గల ఈ శరీరముతో మనము జీవిస్తున్నప్పుడు దేవుడు మనకు అనుగ్రహించే ఆఖరి ఆశీర్వాదం ఏమిటి? కానీ దాన్ని ఆశీర్వాదంగా భావిస్తామా? భావించము. ఎప్పుడైనా ఎవరైనా మన ఇంటికి వచ్చినా, ఎక్కడ కలుసుకున్నా, మనం ఎవరింటికి వెళ్ళినా చాలా వాటిని గురించి మాట్లాడుకుంటాం. మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మీ వారు ఏం చేస్తున్నారు, మీ ఆదాయం అంతా, ఇల్లు కట్టుకున్నారా, అప్పులు ఉన్నాయా, ఏం కొనుక్కున్నారు, ఏమిటి పొజిషన్ ఏమిటి, ఇవన్నీ మాట్లాడుకుంటాం. కానీ మరణాన్ని గురించి మాత్రము మాట్లాడుకో. ఎందుకని? దాన్ని శాపంగా భావిస్తాము, కీడుగా భావిస్తాము, దారుణమైన విషయంగా భావిస్తాము. దాని ప్రస్తావన అస్సలు రాకుండా ఉండాలి అని ప్రయత్నం చేస్తాము. కానీ జ్యోతిర్మయుడకు తండ్రి ఆయన దగ్గర నుండి వచ్చిన ప్రతి ఈవి శ్రేష్టమైనది. భౌతిక మరణము దేవుడు అనుగ్రహించే ఒక ఈవి. మనమేమో దాన్ని శాపము అనుకుంటాము, అంటున్నాం. మన ఇంట్లో ఎవరు చనిపోకూడదు. ఎంతకాలం ఉండాలి? బ్రదర్ని అడిగాను, పేరెంట్స్ ఎలాగున్నారంటే, చాలా వయసు కదండి, నిలబడలేరు, అడుగు వేయలేరు, ఎవరో ఒకరు సహాయం చేయాలి, చేయి పట్టుకోవాలి, నడిపించాలి అని. ఇంకా ఎంతకాలం బ్రతికితే బాగుంటుంది? ఇంకో 200-300 సంవత్సరాలు బతికితే బాగుంటుంది కదా. కోరుకుంటామా? పిల్లలు కోరుకుంటారా? నవతరం మనవాళ్ళు, మనవరాళ్ళు, వాళ్ళ పిల్లలు కోరుకుంటారా? అలాగా మనమందరికీ తెలుసు, దాదాపు 200 నెలలు దాటి వింటున్న ఒక మాట, ప్రతి నెల మాట్లాడుకుంటున్నాం. ఏమిటది? దేవుని సంకల్పాన్ని గురించి. యేసుక్రీస్తు లాంటి చాలామంది కుమారులు దేవునికి కావాలి. అందుకు ఈ విశ్వమంతటిని, లోకమంతటిని సృష్టించాడు. ఎక్కువగా అది మాటల్లోనే మిగిలిపోతున్నాయేమో అని అనిపిస్తుంది. అది ఎంతవరకు వాస్తవం నా ఆలోచన తెలీదు. క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగే వరకు విశ్వాస విషయంలోనూ, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏం చేయాలి, ఏం సాధించాలి? ఏకత్వము అంటే అందరం విశ్వాసం ఒకే స్థాయిలో ఉండాలి. అందరి జ్ఞానము యేసుక్రీస్తుకు సంబంధించి ఎలాగ ఉండాలి? ఒకే స్థాయిలో ఉండాలి. అందుకు ఏర్పాటు చేశాడు.
క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత అంటే దేవుడు చూడాలి. ఆ వెనకుండే సిస్టర్ గారిని యేసు క్రీస్తును దేవుడు ఇలా పక్క పక్కన పెడితే ఇద్దరు గుణాలు ఒకలాగా కనబడాలి. ఎవరికి? ఆ ప్రశ్న నేను ఎప్పుడైనా వేసుకున్నానా? వేసుకోకపోతే ఇదే సమయము, ఇదే తరుణము. యేసు ప్రభువే ఇప్పుడు వచ్చాడు. వస్తే ఎస్, రెండో రాకల్లో అన్నీ పోతాయి. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో ఓకే ఓకే ఓకే. మరి నేను దేవుని కుమారుడుగా జీవిస్తుంటే నేను ఉంటాను. నేను యేసు ప్రభు పక్క పక్కన నిలబడితే ఇద్దరు గుణాలు ఒకలాగా కనబడతాయా దేవునికి? ఆ ప్రశ్న వేసుకోవాలి. యేసు ప్రభు రెండో రాకడ ఎప్పుడో తెలీదు. ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాల్లో క్రీస్తునందు ఉండేవారికి మాత్రమే, అందరికి కాదు, క్రీస్తునందు ఉండేవారికి భౌతిక మరణము ఆఖరణ పొందే ఆశీర్వాదము. అంగీకరించడానికి మనసు ఒప్పుకోదు. ఇంకా ఎంతకాలం బతకాలంటే ఇంకా చాలా పనులు చేయాలి కదండి. మనవరాళ్ళు పుట్టాలి, వాళ్ళు పెళ్ళిళ్ళు చేయాలి, ఇంకా చాలా చాలా చేయాలి. ఉంటుందా? అందరికీ ఉంటుంది. సో ఈవేళ ఆలోచిద్దాం అందరు కలిసి. జస్ట్ వాక్యం వినడం మాత్రమే కాదు, వినడం మంచిదే. ప్రకటన గ్రంథంలో చెప్పాడు, వినడం మంచిదే, ఆశీర్వాదమే. కానీ దాన్ని అనుసరించడం అనేది ఇంకెక్కువ ఆశీర్వాదము. అసలైన ఫలితాన్ని ఆ వ్యక్తే పొందుతాడు అని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో చెప్పబడిన మాట. ఇవాళ క్రీస్తునందు భౌతిక మరణం అనేది ఒక ఆశీర్వాదము. ఆ స్థాయికి నా విశ్వాసము ఒకవేళ చేరుకోకుండా ఉంటే, అవును అది నిజమే, ఇంకా మనం ఆ స్థాయికి చేరుకోలేదు. కానీ కృషి చేద్దాం. తండ్రి సహాయం చేస్తాడు, యేసుక్రీస్తు సహాయం చేస్తాడు, పరిశుద్ధాత్మ ప్రోత్సహిస్తాడు ఆ స్థాయికి. ఏ స్థాయికి? క్రీస్తునందు దేవుడు భౌతిక ఆత్మీయమైన ఆశీర్వాదాలను ఇచ్చాడు. అందులో మరణము అనేది ఒక ఆశీర్వాదము. మహానుభావుడు యోబు ఎలా అనగలిగాడో తెలియదు. 10 మంది పిల్లలు చనిపోయారు, యవనసులైన పిల్లలు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు థ్యాంక్స్ అంటామా? మన ఇంట్లో ఎవరైనా చనిపోతే దేవుడా చాలా చాలా థ్యాంక్స్ అయ్యా అంటామా? తండ్రి, అద్భుతమైన విశ్వాసము. ఆ స్థాయికి చేరాలి. క్రీస్తులు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగిన వ్యక్తులుగా ఉండాలి. అంటే అది ఎలాగ ఏర్పడుతుంది అంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించాలి. యెషయా ప్రవక్త ద్వారా కూడా చెప్పాడు, లేఖనాల్ని పరిశీలించి చదువు. పరిశీలించాలి. వింటే మంచిదే, కానీ పరిశీలించాలి అంటాడు. ఓకే, మానవుడు 2 భాగాల కలయిక. ఎస్, అందరికీ తెలిసిందే. మానవుడు 2 భాగాల కలయిక. ఏమిటి ఇది అంటే, ఒకటి ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో చెప్పబడినట్లుగా, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యను. కానీ మానవుడు సర్వస్వతంత్రుడు. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. నాకు ఇష్టమైతే దేవునికి ప్రార్థన చేస్తాను, నాకు కష్టం అనిపిస్తే మానేస్తాను. ఇష్టమైతే బైబిల్ చదువుతాను, నాకు ఇబ్బందిగా ఉంది అంటే బైబిల్ చదవను. ఇష్టమైతే తరగతికి వస్తాను, ఆరాధనకు వెళ్తాను.
ఇష్టమైతే ప్రేమగా మాట్లాడతాను, ఇష్టమైతే ఎవరికైనా సహాయం చేస్తాను. అది నా ఇష్టం మీద దేవుడు విడిచిపెట్టేశాడు. సర్వస్వతంత్రుడును. పిల్లలు ఇష్టమైతే తల్లిదండ్రులకు లోబడతారు. ఎలా లోబడాలి? యేసు ప్రభు తండ్రికి లోబడినట్లుగా అంటాడు. తల్లిదండ్రుల మాట వినడమే ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. అద్భుతమైన ఆశీర్వాదం. ఎవరికి? నీకు మేలు కలుగునట్లు, నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని నీ తండ్రిని. తల్లిదండ్రులు అప్పుడు ఆ విషయంలో చాలా వెనకబడిపోయామేమో. వచ్చే ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నావు నాయన అని వివరిస్తామా? నీ ఆయుష్కాలం తగ్గిపోద్ది నా మాట వినకపోతే అని తల్లులు పిల్లలకి చెప్తారా? ఒప్పించాలి, చెప్పడమే కాదు. దే షుడ్ హ్యావ్ దైర్ ఫెయిత్. దేవుని పట్ల, వాక్యం పట్ల పిల్లలు నమ్మాలి. మాకు తెలుసులే అనే పిల్లలు ఉంటారా? కొద్దిగా ఓన్ వేసుకున్న తర్వాత, మీసాలు వచ్చిన తర్వాత ఇంకా మాటలు వింటారా? వాళ్ళు సర్వస్వతంత్రులు అనుకుంటారు. నో వే ఎట్ ఆల్. తల్లిదండ్రులకు లోబడినప్పుడే పరలోకపు ఆశీర్వాదాలు ఎవరికైనా ఉంటుంది. ఊరికే అనేది దేవుడు అన్నమాట. నీ తల్లిని నీ తండ్రిని సన్మానం. అది ఎవరి బాధ్యత? ఎస్, రెండు భాగాల కలయిక. మానవుడు సర్వస్వతంత్రుడు అంటే స్వేచ్ఛపరుడు. ఇష్టమైతే దేవునికి లోబడతాడు, ఇష్టమైతే పలకరిస్తావు, ఇష్టం లేకపోతే పలకరించు. ఇష్టమైతే మీ ఇంటికి వస్తాను, ఇష్టం లేకపోతే మానేస్తాను. అంటే ఆ స్వాతంత్రం లేదా మనకు? ఎంతమందికి ఉంది? అందరికీ. దేవుడు మనుషులను మనుషులుగా, రోబోలాగా తయారు చేయలేదు. మానవుడు స్వతంత్రుడు అంటే స్వతంత్రుడిగా నిర్మించబడను. ఆదికాండంలో 2వ అధ్యాయము 17వ వచనంలో, 16వ వచనంలో, ఈ తోట చెట్లలో దేని ఫలంలో అయినా నువ్వు నిరభ్యంతరముగా తినవచ్చును. 16వ వచనంలో. అయితే మధ్యలో ఉండే మంచి చెట్ల తెలివినిచ్చు చెట్టు పండును నువ్వు తినకూడదు. అది తిను దినమున నువ్వు నిశ్చయముగా. అంటే చావాలో బ్రతకాలో ఎవరి చేతిలో పెట్టాడు దేవుడు? ఎవరి చేతిలో? నా చేతిలో పెట్టాడు. నేను దేవునికి లోబడాలో లోబడకూడదు అనేది నిర్ణయించుకునేది ఎవరు? దేవుని మీద నిందారోపణ చేస్తామా? కాదు. ముందు మనుషుల మీద నిందారోపణ చేస్తాం. వాళ్ళ వల్లనే నాకు ఈ పరిస్థితి, వీళ్ళ వల్లనే నాకు ఈ పరిస్థితి, అతను అలా చేశాడు కాబట్టి నేను ఇలాగ ఉన్నాను అంటామా? దేవుని మీద నెట్టేయడానికి ఎక్కువ కాలము పట్టదు. ఏమయ్యా ఆదాము అంటే తినొద్దని చెప్పాను కదా నీకు అంటే ఏమంటాడు? నువ్వు ఇచ్చిన స్త్రీయే తప్పు నీలో పెట్టుకుని నన్ను అంటావేమిటి? మనిషి స్వతంత్రుడిగా నిర్మించబడ్డాడు. ఇష్టమైతే దేవునికి లోబడవచ్చును, ఇష్టం లేకపోతే మానేవచ్చును. నరకానికి పోవాలని నీకు ఇష్టంగా ఉంటే నువ్వు పోవచ్చు అంటాడు దేవుడు. కానీ ఎవ్వరూ నరకానికి వెళ్ళకూడదు అన్నది దేవుని సంకల్పము. ఎంతమంది రక్షించబడాలి? తిమోతికి పౌలు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఆ మాట అంటాడు, మనుషులందరూ రక్షించబడాలి అని. ఏ ఒక్కరిని దేవుడు నరకం కొరకు సిద్ధపరచలేదు. నరకం ఎవరి కొరకు సిద్ధపరచబడింది? మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 42వ వచనంలో చెప్పబడిన 41వ వచనంలో చెప్పబడిన మాట ఏమిటంటే, అపవాదికిని ఎవరి కొరకు సృష్టించబడలేదు? నా కొరకు సృష్టించబడలేదు. నా కొరకు కాదు. మరి నేను ఎందుకు కొడుతున్నాను? స్వాతంత్రాన్ని అమితంగా వాడుకోవడం వలన ఆది దంపతులు తొలగిపోయారు. భౌతిక మరణము ముందొచ్చిందా ఆది దంపతులకు? ఆత్మీయ మరణం ముందొచ్చిందా? నువ్వు నిశ్చయంగా చచ్చెదవు అన్నప్పుడు అది భౌతిక మరణమా ఆత్మీయ మరణమా? ఆత్మీయ మరణము. ఆత్మీయ మరణాన్ని గురించి మనం తీవ్రంగా ఆలోచిస్తాం. ఎప్పుడైనా నేను ఇలా మాట్లాడాను, ఇలా ఆలోచిస్తున్నాను, దేవునికి దూరం అయిపోయి ఉంటాను అన్న భావన వస్తుందా? ఎప్పుడైనా?
ఎదిరించి మాట్లాడినప్పుడు, దూషించి మాట్లాడినప్పుడు, నిందారోపణ చేసినప్పుడు, అబద్ధం చెప్పినప్పుడు, స్వార్థముతో ఆలోచించి వ్యవహరించినప్పుడు నేను దేవునికి దూరం అయిపోయానేమో అన్న మనస్సాక్షి దోషారోపణ చేయడం అనేది మొదలవుద్దా? బాగా ఆలోచించాలి, బాగా ఆలోచించాలి. చెట్టు పండు తినేశాడు. ఎవరు? ఆదామావులు ఇద్దరే తినేశారు. దేవుడు ఏం చేయాలి? మంచి చెడ్ల తెలివి ఎవరి వరకు ఉంది? అప్పటి వరకు తండ్రి కుమార పరిశుధాత్మకు 22వ వచనంలో ఆ మాట అంటాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో 22వ వచనంలో బహుశా దేవదూతలకు కూడా తెలుసునేమో, కానీ వాళ్ళకి అవకాశం ఇవ్వబడలేదు. మంచి చెడ్డలను ఎరుగున్నట్లు ఆదాము మనలో, మన బహువచనం వాడాడు, మనలో ఒకని వంటి. దేవునికి భవిష్యత్ జ్ఞానం ఉంది, దూరదృష్టి ఉంది, భవిష్యత్తులో జరగబోయే ప్రతి ఒక్కటి తెలుసును. ఒకవేళ అతను చేయి చాపి జీవవృక్ష ఫలములలో కొన్నిటిని తిని భూమి మీద నిరంతరము జీవించునేమో అని. జీవవృక్ష ఫలము తింటే ఏమవుతాడు? ఎక్కడ? ఏమి రాదు. ఏ మరణము? భౌతిక మరణం అనేది ఎక్కడ ఉండిపోతాడు? మరి దేవుని సంకల్పం ఏమవుద్ది? ఫెయిల్ అయిపోద్ది. అందుకు దేవుడు మానవునికి ప్రసాదించిన ఆఖరి ఆశీర్వాదము జీవవృక్షము ఉండే ఏదీను తోట నుండి మానవుణ్ణి బయటికి తరిమేశాడు. మీలా కీడా? అప్పుడేమో కష్టపడే పని లేదు. ఏదైనా తోట నుండి బయటకు వస్తే చెమట వచ్చి కష్టపడవలసిన పరిస్థితి. మన ప్రియులు, ఇంట్లో వాళ్ళు, కుటుంబ సభ్యులు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అక్కా చెల్లి, అన్నదమ్ములు, స్నేహితులు, ఎవరైనా కావచ్చు, హఠాత్తుగా వాళ్ళకు మరణం సంభవించింది. అందులో యవ్వన దశలో ఉండేవారు చనిపోయారు అనగానే అయ్యో అనిపిస్తుంది కదా? అనిపించదా? బాధగా ఉంటుందా? చావు ఎవరి చేతిలో ఉంది? సర్వాధికారం ఆయనకుందా? సర్వాధికారము ఆయనకుంటే, ఆయన అధికారము ఆయన చాలా ఇస్తే నాకు మధ్యన వచ్చిన బాధ ఏమిటంట, కోపం ఏమిటంట, దుఃఖం ఏమిటంట? యోబుకు అర్థమైంది. అది యెహోవా ఇచ్చాను. ఎవరిది? బిల్లలు ఎవరు? వాళ్ళు ఇంత ఆయన తీసుకుంటే నాకెందుకు బాధ? సత్యం ఆయనకి అర్థమై ఉంటుందా? యోబుకు సత్యం అర్థమై ఉంటుందా? అర్థం కాందల్లా మనకి, నాకు, నా భార్య బతకాలి, నా భర్త బ్రతకాలి, నా పిల్లలు బ్రతకాలి, నా మనవళ్ళు, నాకు సంబంధించిన తోబుట్టువులు ఎంతకాలమో ఎల్లప్పుడూ ఏది పక్క మీద నుండి లేవలేని పరిస్థితిలో కూడా ఇంకా ఎక్కువ బతకాలా? అంటే పాపము చేసిన తర్వాత మనిషి, పాపం చేయి ప్రతివాడు పాపమునకు. మొట్టమొదట సాతాను చేసిన పని ఏమిటి అంటే, మొట్టమొదట ఆజ్ఞను అతిక్రమించావు, దేవుడు ఇచ్చిన ఆజ్ఞను పాటించలేదు, భిన్నంగా వ్యవహరించావు. నువ్వంటే శరీరము అని నూరి పోస్తాడు. ఎవరి ద్వారా? చూద్దాం ఎవరు తెలివైన వాళ్ళు. ఎవరి ద్వారా నువ్వంటే శరీరము అన్న భావన కలిగిస్తాడు? నాయనమ్మ, అమ్మమ్మలు, మేనత్తలు ఉంటారా, ఆడపడుచులు, వీళ్ళందరూ తండ్రి ముక్కు వచ్చింది, తల్లి కళ్ళు వచ్చాయి, ఆ పెదవులన్నీ మేనమావే అనరా? అబే వాడు రూపమేమి రాలా, వాడు రంగేమి రాలేదు అనరా? హలో, నేను మిమ్మల్ని అడిగేది అనరా అంటారా? అంటే నువ్వు ఎవరు అని ఉగ్గు పాలుతో పోస్తున్నారు. నువ్వంటే ఎవరు? దారుణం. అప్పటి నుంచి శరీరాన్ని ప్రేమించడం మొదలుపెట్టేది ఎవరు? పిల్లలు. అలా శరీరాన్నే ప్రేమించేటట్లుగా, అధిక ప్రాధాన్యత ఇచ్చేటట్టుగా తోడ్పడేది, ప్రోత్సహించేది, బలపరిచేది ఎవరు? కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు కాదా? వాడి కళ్ళు, వాళ్ళ మేనత్త కళ్ళు వచ్చాయి, మేనమమ్మ
లాగా నడుస్తాడు, మాట్లాడతాడు. అనమా అంటే ఇండైరెక్ట్గా లేక డైరెక్ట్గా ఏమో తెలియదు, ఇండైరెక్ట్గా నువ్వంటే ఎవరు కాబట్టి దేన్ని ఎక్కువగా నువ్వు ప్రేమించాలి? నువ్వంటే ఎవరు? నేనే అంటే ఎవరిని అనుకుంటాను? దేని గురించి నేను ఎక్కువగా పట్టించుకుంటాను? ఎందుకని? చిన్నప్పటి నుంచి విన్నవి ఇంకా రింగ్ అవుతూనే ఉంది, నమ్ముతూనే ఉన్నాను. నువ్వంటే ఆత్మ అని ఏ తల్లిదండ్రులు చెప్పము కాదు, చెప్పము. నువ్వు ఆత్మవు, నువ్వు వ్యక్తివు, ఈ శరీరాన్ని నువ్వు వాడుకోవాలి. పాట పాడతామా? పరదేశంలో ప్రియులారా అనే పాట. ఇంకో పాట కూడా ఉంది, ఏమని? పరలోకములో మన పాట పాడతాం. పరలోకములో మా స్వాస్థ్యము ఎప్పుడు చేరేదో. నిజంగానేనా? ఎంత ఆశ ఉంటే ఆ పాట పాడాలి. యేసు ప్రభువా ఎప్పుడు వస్తావు? ప్రభువా నీ రాకడ కొరకు నేను ఎదురు చూచుచుంటినో అన్న పాట సాగదీసి పాడతావా? నిజంగా ఎదురు చూస్తున్నావా? పోని దేవుడు మన కుటుంబంలో ఎవరినైనా నన్నైనా పిలిస్తే ఎంత తొందరగా వెళ్ళిపోదామో అన్న ఆలోచన ఉంటుందా? పాడే పాటలకు అర్థం తెలియకుండానే పాడుతున్నాం. నా మనసుతో పాడుదును, ఆత్మతో పాడుదును అంటాడు అపోస్తలుడైన పౌలు. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో ఆ మాట, 14వ వచనంలో ఆ మాట, 15వ వచనంలో ఆ మాట అంటాడు. నేను పాట పాడినప్పుడు నా మనసుతోనూ ఆత్మతోను, అంటే నేనేం పాడుతున్నానో నాకు తెలుసు, నేను అంగీకరిస్తున్నాను, నేను నమ్ముతున్నాను అని. మనం భూమి మీద పరదేశులము, యాత్రికులమైనా. పరలోకము నా దేశము, పరదేశి యాత్రికుడు. ఎంతో అందమైంది. ఏది కనబడిందా? అబ్రాహాముకు కనబడింది. ఏది? పరలోకం. భూమి మీద ఇల్లు కట్టుకోలేదంట. అందుకని మనకు కనబడితే ఏం చేస్తాం? మనోనేతలతో, విశ్వాస నేతలతో చూస్తాం. ఓకే. భౌతిక మరణము బాధకరమైనదేనా? భౌతిక మరణము బాధకరమైనదేనా? ఎవరు మాట్లాడటం లేదు. ఎస్, భౌతిక మరణము బాధకరమైనదే. ఎందుకు అంటే మనమందరము మన గురించి ఏమనుకుంటున్నాం? నేనంటే కాబట్టి శరీరానికి సంబంధించిన బంధుత్వము, బాంధవ్యము కలిగి ఉన్న తెస్సలోనికీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో, సహోదరులారా, ప్రభునందు నిద్రించిన వారు నిమిత్తము మీరు చదవండి. ఒకసారి చదవండి. సహోదరులారా, అందరూ వింటున్నారు కానీ బైబిల్ ఎవరు తెరవటం లేదు. దారుణం అది. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె. నిరీక్షణ లేని ఎవరికి నిరీక్షణ ఉంది? క్రీస్తునందు ఉండే వారికి నిరీక్షణ ఉంది. ఏ నిరీక్షణ? నేను తిరిగి లేపబడతాను. నేను నమ్ముతానా దాన్ని? నేను నమ్ముతానా? నమ్మితే భౌతిక మరణము ఎవరి దగ్గరికి చేరుకోవడానికి సరళమైన మార్గం అవుద్ది. ఎవరి దగ్గరికి చేరుకోవడానికి? బ్రతుకుంటే క్రీస్తు, చావైతే లాభమేనా? మనం నమ్మిన నమ్మకాలకు, ఉండే వాస్తవాలు, సత్యానికి పొత్తు కుదరటం లేదు. చదవండి పూర్తిగా. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల జనుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం. అంటే వాళ్ళు ఏం పడుతున్నారు? ఎవరి గురించి? చనిపోయిన వాళ్ళ గురించి. ఎందుకు దుఃఖపడాలి? వాళ్ళకి నిరీక్షణ లేదు కాబట్టి వాళ్ళు దుఃఖపడతారు. మనకు నిరీక్షణ ఉంది. ఏమిటి? ప్రపంచంలో ఏ మతం చెప్పటం లేదు. దేని గురించి అంటే పునరుత్థానమును గురించి. దేని గురించి? పునరుత్థానము అంటే చనిపోయిన తర్వాత ఒకరోజు తిరిగి లేపబడతాము. ఎంత తొందరగా దేవుని దగ్గరికి వెళ్తే అంత మంచిది అన్న ఆశ, ఆలోచన మనకు ఉండాలి. అది లేకపోతే పెట్టుకుందాం, ఏర్పాటు చేసుకుందాం, నమ్ముదాం దేవుని వాక్యాన్ని. చదవండి. నిద్రించుచున్న వారిని గూర్చి
మీకు తెలియకుండా చనిపోయారు అన్న పదాన్ని వాడలా. క్రీస్తునందు నిద్రించిన వారు, నిద్రపోయిన వాళ్ళు తిరిగి లెగుస్తారా లేవరా? మనం రాత్రి నిద్రపోయామా లేదా? నిద్రపోలేదా? ఎవరు మాట్లాడటం లేదంటే మేము నిలబడే ఉన్నామండి, పని చేస్తూనే ఉన్నామండి, ప్రయాణం చేస్తూనే ఉన్నామండి, నడుస్తూనే వచ్చామండి, రాత్రి అంతా తెల్లవారికి ఇక్కడికి చేరుకున్నామండి అన్నట్టు. రాత్రి నిద్రించామా నిద్రించలేదా? రంగయ్య గారు నిద్రించారేమో. రాత్రి నిద్రించారా? లేకపోతే ఇక్కడ నిద్రపోయే ప్రమాదం ఉంది. రాత్రి అంతా మెలుకుంటే ఆటోమేటిక్గా ఏమొస్తుంది? చూద్దాం ఎంతమంది రాత్రి అంతా నడిచి వచ్చారో అనేది కనబడుతుంది. ఇప్పుడు నేను వాళ్ళ పేరు పెట్టి పిలుస్తానా? పిలవనా వద్దా? వద్దట. ఎందుకంటే మేము కూడా నిద్రపోతామండి. ఎంత బాగుంటుంది. ఒక్కసారి కన్ను మూసి తెరిస్తే మజా చాలా బాగుంటుంది. ఎవరంటారండి? మీ మేనమామ వాడున్నాడు. బీ కేర్ఫుల్. వాక్యం వినకుండా, అర్థం చేసుకోకుండా, పరిశీలించకుండా చేసే సామర్థ్యం వాడికి ఉంది. ఓకే, తర్వాత చదవండి. నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అంటే అర్థం ఏమిటి? అయితే ఇటో అటో అని నువ్వు నమ్ముతున్నావా? యేసు ప్రభు తిరిగి లేచాడని నమ్ముతున్నావా అంటున్నాడు. ఆ విషయంలో సందిగ్ధ స్థితి కదా మంది. కాదు, విశ్వాసం ఆ స్థాయికి పెరగలేదేమో. ఏమో ఏ స్థాయికి? యేసు ప్రభు తిరిగి లేచాడు అన్న స్థాయికి పెరగలేదు. నన్ను క్షమించాలి ఆ మాట అన్నందుకు. ఎందుకు అంటే బోధిస్తూ ఉన్నాము, చెబుతూ ఉన్నాము, కానీ అంగీకరించడానికి మనసు ఒప్పుకోవటం లేదేమో. ఏం బోధిస్తున్నామో మనం అర్థం చేసుకోకుండానే బోధిస్తున్నామేమో. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు అని నమ్మితే మనల్ని కూడా ఏం చేస్తాడు ఆయన? నిజంగా నమ్ముతామా? నమ్మితే ఎడలా అంటే నమ్మితే రైట్. చనిపోతే ఎస్, చనిపోతే తిరిగి లేపబడతాం. ఏ శరీరంతో లేపబడతాం? దాని గురించి అసలు అవగాహన ఉంటుందా? ఫిలిప్పీ పత్రికలు అంటాడు, ఆయన మన దీన శరీరాన్ని తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును అంటాడు ఫిలిప్పీ 3:21. సమరూపము గల దానిగా అంటే యేసు ప్రభు మహిమా శరీరంతో వస్తాడు. ఒకవేళ బ్రతికుంటే మన శరీరాన్ని, ఈ రక్తమాంసం గల శరీరాన్ని ఏం చేయబోతున్నాడు? హలో, ఏం చేయబోతున్నాడండి? ఆయన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా ఎవరు మారుస్తారు? యేసు ప్రభు మహిమ శరీరంతో ఎంతకాలం ఉంటాడు? యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత మహిమా శరీరధారి కాడు. రక్త మాంస గల శరీరముతోనే తిరిగాడు 40 రోజులు. కానీ పరలోకానికి వెళ్ళినప్పుడు మహిమా శరీరం, ఆ మహిమా శరీరంతో వస్తాడు. మన దీన శరీరాన్ని, ఇది దీనమైనది, ఎప్పుడు బాధే, అన్నీ బాధే. కూర్చోవడం బాధ, నిలబడడం బాధ, సరిగ్గా ఇలా పెట్టుకోవాలని ఉంటుంది. కళ్ళు మూసుకుపోవా? ఏదైనా లోక సంబంధమైన విషయాలు వింటుంటే అమ్మో చెవులు ఏం చేస్తాయి? నిక్కపడుస్తాయి. ఇంకేం చెప్తాడా అని. అది దేవుని వాక్యం అనగానే మనకు తెలిసిందేగా, మూసే కళ్ళు అంటాడు. సమరూపము గల దానిగా మార్చును. ఓకే, నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని. ఇక్కడ క్రీస్తునందు ఆశీర్వాదాల్లో ఒకటి, యేసునందు నిద్రించిన వారిని ఆయన దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. ఎస్, యేసు ప్రభు ఆత్మల్ని వెంటబెట్టుకుని వస్తాడు. ఎక్కడ ఉండే ఆత్మల్ని? పరదేశంలో ఉండే ఆత్మల్ని. మృతుల లోకం అనేది ఒకటి ఉంది అని లూకా రాసిన సువార్త 16వ అధ్యాయంలో చాలాసార్లు విన్నాం. ఇద్దరు వ్యక్తుల గురించి, స్త్రీలు, వెనకుండే స్త్రీలు చెప్పండి, ఇద్దరు వ్యక్తుల గురించి యేసు ప్రభు
ఒక ఉపమానం లాంటి కథ చెప్పాడు. ఏమిటది? అమ్మా ముందు కాదమ్మా, ముందుండే వాళ్ళు చెప్పేస్తారని నాకు నమ్మకం ఉంది, మీ మీద ఫుల్ కాన్ఫిడెన్స్. ఆ వెనకుండే వాళ్ళకు తెలుసును అనుకుంటాను, కానీ వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. ఒక లోకం ఉంది, ఆ లోకము 2 భాగాలతో విభాగింపబడి ఉంది. చనిపోయిన ప్రతి ఒక్కరూ ఆ లోకానికి వెళ్తారు. యేసు ప్రభు కూడా ఆ లోకానికి వెళ్ళాడు. కానీ తనతో పాటు సిలువ వేయబడిన నేరస్తుడితో ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా ఎక్కడుంటావు? పరదేశంలో ఉంటావు. దూరంగా ఉండే వ్యక్తిని గురించి చూచి ధనవంతుడు ఏమని కేకలేశాడు? దూరంగా ఉండే ఇంకో భాగంలో, మీకు మాకు మధ్యన అగాధము ఒకటి సృష్టించబడింది, మీరుండేది పాతాళంలో, మేముండేది పరదేశంలో. పరదేశంలో లాజరు ఏం చేస్తున్నాడు? దరిద్రుడైన లాజరు ఏం చేస్తున్నాడు? నెమ్మది అంటే నిద్రపోతున్నాడు. టేకింగ్ రెస్ట్. ఎవరు మండిపోతున్నారు, కాలిపోతున్నారు? ఎందుకు కాలిపోతున్నాడు? చూద్దాం, సువార్తికులను అడుగుదాం. ఎందుకు కాలిపోయింది? ఆత్మ శరీరమా? శరీరము కాదు. చనిపోయిన తర్వాత శరీరం వెళ్ళలేదు. శరీరం సమాధిలోకి చేశారు, పాతి పెట్టబడిను అని ఉంది. కాబట్టి శరీరం పాతి పెట్టబడి కాదు, శరీరం అనము, శవము పాతి పెట్టబడింది. ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? పాతాళానికి. పాతాళం ఎలాగుంది? అగ్ని జ్వాలతో మండిపోతూ ఉంది. ఆ యాతన భయంకరంగా ఉంది అని అనుభవించిన ధనవంతుడు అబ్రహం చెప్పాడు. ఒక భాగంలో ఉండేవాళ్ళు 2వ భాగంలో ఉండే వారిని చూడగలుగుతున్నారా లేదా? అది మృతుల లోకము. చనిపోయిన ఎవరైనా ఆ 2 భాగాల్లో ఏదో ఒక చోటుకి చేరుకుంటారు. మన ఆశ ఏమిటి? ఏ భాగానికి చేరుకోవాలని? యేసు ప్రభు ఇప్పుడు వస్తే ఎక్కడికి వెళ్తాను? నవ్వుతున్నారు అంటే మన మీద మనకే నమ్మకం లేదేమో, మన విశ్వాసం ఆ స్థాయికి ఇంకా పెరగలేదు అంటే పెంచుకోవడం మొదలు పెడదాం. మనకు సాక్ష్యం అని అంటున్నాడు దేవుడు. నమ్మిన వారికి సమస్తమును. నేను నమ్మటం లేదా? నన్ను నేను ప్రశ్నించుకోవాలి. ఓకే, మీకు అర్థమవుతుందమ్మా? వెనకుండే వాళ్ళు బాగా ఆలోచించాలి. మృతుల లోకం 2 భాగాలు, ఒకటి పరదేశము, 2వది పాతాళము. ధనవంతుడు ఏ భాగానికి వెళ్ళాడు? పాతాళకు. అది కాలిపోతుంది, అగ్ని జ్వాలలో యాతన పడుతూ ఉన్నారు. దరిద్రుడైన లాజరు శరీరమాత్మ ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? నెమ్మదిగా ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు. యేసు ప్రభు ఈ పరదేశంలో ఉండే ఆత్మల్ని వెంట పెట్టుకుని వస్తాడు తన 2వ రాకడలో. ఒకవేళ భక్తిగా జీవించే వ్యక్తులమైతే యేసు ప్రభు వచ్చినప్పుడు సజీవులుగా ప్రాణాలతో ఉండే వ్యక్తులమైతే ఈ శరీరాన్ని యేసు ప్రభు ఏం చేస్తాడు? మహిమ శరీరంగా మార్చేస్తాడు. సమస్తమును తనకు లోబర్చుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరాన్ని తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. ఫిలిప్పీయులకు పౌలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనంలో చెప్పబడింది. మన పౌరస్థితి ఎక్కడుంది? అందుకే పాట పాడతాము. పరలోకములో మన స్వాస్థ్యము ఎప్పుడు చేరదమో. ఎప్పుడు మీరు పాడరు అనుకుంటాను, ఎవరు పాడలేదు కాబట్టి. పాడతారా? ఆశనా? ఎప్పుడెప్పుడైనా దేవుని సన్నిధిలో నిజాయితీగా ఉందాం, నేర్చుకుందాం. పాట కాబట్టి పాడుతున్నామండి, అంతే కదండి. ఎప్పుడెప్పుడు యేసు ప్రభు వస్తాడా అని ఎదురు చూసేవాళ్ళమా? బాగా ఆలోచన. మరి కూతురు పెళ్ళి ఎలాగవుద్ది? ఆలోచన ఉంటుంది కదా. అవన్నీ అనవసరం. నిత్య జీవము పరిపూర్ణుడిగా చేయబడి నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే భాగ్యం పొందుతాను, నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యము పొందుతాము అని. సో భౌతిక మరణం బాధకరమైనది. ఎందుకు? చిన్నప్పటి నుంచి నా భార్య, నా భర్త, నా కొడుకు, నా కూతురు, మా అన్నదమ్ములు, మా అక్కా చెల్లెలు, మా మనవడు, మా మనవరాలు, ఈ అనుబంధం అల్లుకుపోతాయా? ఎక్కడ ఉన్నా సరే. ఉదయం మాట్లాడుకున్నామో రాత్రి మాట్లాడుకున్నామో తెలియదు, వింటున్నాను.
కాదు, ట్రైన్లో వచ్చినప్పుడు విన్న మాటలు అవి. ఎంప్లాయీస్ అంట, స్త్రీలు మాట్లాడుకుంటున్నారు. 9 నెలల అమ్మాయి, వాళ్ళ పాప చాలా తెలివైనది, చాలా చాలా తెలివైనది. ఫోన్లో వాళ్ళ పిన్ని ఫోటో చూపించారు, బొమ్మ. ఆ పిన్ని మాట్లాడుతుంది. 9 నెలల పాప కేకలేసి ఉరకలేస్తుంది ఆ ఫోన్లో పిన్ని బొమ్మను చూసి. అనుబంధాన్ని పెంచుకుంటాం బాగా బాగా. ఈ అనుబంధాన్ని పెంచుకొని ఎంతగా పెంచుకుంటామంటే, అసలు యేసు ప్రభు నిత్య జీవానికి వారసులు ఎవరవుతారు, ఎలాంటి వారవుతారు అని అన్నాడు. నీ తల్లిని తండ్రిని నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే నాకు, అంటే దాని అర్థం మనం ఎలా ప్రేమిస్తామని. తల్లిని తండ్రిని అవసరమైతే యేసు ప్రభువుని పక్కన పెట్టేసి తల్లి తండ్రి, అవసరమైతే యేసు ప్రభువుని పక్కన పెట్టేసి కొడుకు కూతురు, అవసరమైతే యేసు ప్రభువుని పక్కన పెట్టేసి ఉద్యోగము, ఆదాయం, ఆరోగ్యం, ఏమైనా అన్నిటిని గురించి మాట్లాడాడు అక్కడ. లేఖనాల్ని చదవడము, ధ్యానించడం అనేది నేర్చుకుందాం. బహుశా అనుభవంలో దేవుడు సహాయం చేస్తాడని. నా నిమిత్తము తన తల్లినైనాను, అంటే మీరు ఎక్కువగా ప్రేమిస్తున్నారు. కుమారులైనను కుమార్తెలైనను, సంపదను, ధనాన్ని, దేన్నైనా ఎక్కువగా ప్రేమించిన ఎడల మీరు నాకు పాత్రలు. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఒకవేళ కుటుంబ సభ్యుల్ని కానీ, బయట వాళ్ళని కానీ, అంటే స్నేహితుల్ని, సంపదను కానీ, ఉద్యోగాన్ని కానీ ఎక్కువగా ప్రేమించిన వ్యక్తినైతే నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి నేను పాత్రుడను కాలేను. అది వాస్తవం. ఇంత అనుబంధం చిన్నప్పటి నుంచి. ఉద్యోగానికి వెళ్ళినా సరే ఇంటి దగ్గర విడిచిపెట్టేసి వెళ్తే ఆమె అంటుంది రాత్రి ట్రైన్లో, జాబ్ చేస్తున్నా నా కూతురి జ్ఞాపకం వస్తుందండి. కొంచెంసేపు ఆగి ఆలోచించి మళ్ళీ మొదలు పెడతాను, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోద్దండి. ఎవరి దగ్గరికి ఆలోచన? కూతురు దగ్గరికి. ఎస్, అలాంటి అనుబంధం లేకపోతే బహుశా పిల్లల్ని సరిగా పెంచలేమేమో. కానీ ఆ అనుబంధం, ఆ ప్రేమ దేవుని ప్రేమించే దానికంటే తక్కువగా ఉండాలి. ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్త పడాలి, పరిశీలించాలి. ఆఖరికి నీ ప్రాణమునైనా సరే నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే నువ్వు నరకానికి పోతావు. ఒకడు లోకమంతా సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకుంటే, అంటే ఆత్మను నరకానికి పంపించేటట్లుగా జీవించే వ్యక్తి అయితే ప్రయోజనము బాగా ఆలోచన. నేను ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నాను ప్రశ్న వేసుకుంటే ఎస్ తెలుస్తుంది, దిద్దుకునే అవకాశము ఉంటుంది. ఓకే, దేవుడు జీవితంలో ఇచ్చే ఆఖరి ఆశీర్వాదం ఏమిటి? దేవుడు మానవునికి ఇచ్చే, అనుగ్రహించే ఆఖరి ఆశీర్వాదము ఏమిటి? భౌతిక మరణము. ఆదికాండం 3:22 నుండి, నేను భూమి మీద నిరంతరము జీవించడము, అలాగే శరీరంతో ఉండిపోవడం ఎవరికి ఇష్టం లేదు? దేవునికి ఇష్టం లేదు. ఎవరికి క్షేమం కాదు? నాకు క్షేమం కాదు. నేను ఎందుకు సృష్టించబడ్డాను? యేసుప్రభు లాంటి గుణాలు ఈ భూమి మీద శరీరంలో ఉన్నప్పుడు నేర్చుకొని శరీరాన్ని విడిచిపెట్టి తిరిగి ఆయన దగ్గరికి పిల్లలకు చెప్పాలి, అర్థమైనట్టుగా, వాళ్ళకి అర్థమైనట్టుగా. మనకు అర్థమైతే చాలు అనుకుంటే సగమే అర్థమైంది అని. వాళ్ళని కూడా ఒప్పింప చేయగలిగితే మనకు పూర్తిగా అర్థమైంది అని. వాళ్ళతో మాట్లాడాలి, పిల్లలతో, భార్యతో మాట్లాడాలి, భర్తతో మాట్లాడాలి. ఇదిగో మంచి చెడ్డలు నన్ను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడు ఆయన, కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకుని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడనో దాన్ని సేద్యపరచుటకు ఏదెను తోటల నుండి అతన్ని పంపివేసెను.
జీవవృక్ష ఫలము నుండి దూరం అయిపోయిన తర్వాత అది తినే అవకాశం లేదు. ఏది వచ్చే అవకాశం ఉంది? భౌతిక మరణము. భౌతిక మరణంలో ఏం జరుగుతుంది? ప్రసంగి 12:7 మన్నైనది ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా, అది దేవుని సూత్రము, నియమం. అది మరణంలో అది జరుగుతుంది. ఎవరి దగ్గరికి వెళ్తావు? మనలో చాలామందికి దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఇష్టం ఉండదు అనుకుంటాను. చేయవలసిన చాలా బాధ్యతలు ఉన్నాయి, పనులు ఉన్నాయి. హిజ్కియా రాజు కూడా అన్నాడు, నాకు చాలా పనులు ఉన్నాయి, నువ్వు చస్తావు నాయనా అంటే, నాకు చాలా పనులు ఉన్నాయి, నేను చేయవలసినవి సాధించవలసినవి అని దేవుని దగ్గర మొరపెట్టుకుంటే 15 సంవత్సరాలు పెంచాడు. ఓకే ఓకే ఓకే. మనకు అలాగే ఉందా? 15 సంవత్సరాలు దాటిన తర్వాత వస్తాను దేవుడా అంటావా? ప్రార్థన చేస్తావా? నాయన నన్ను రైట్, నేను సాధించవలసింది ఏమి లేదు. సాధించాలనుకుంటే నువ్వే నాకు ఆరోగ్యాన్ని ఇచ్చి వాడుకుంటావు, నీకు తెలుసు, నువ్వు సర్వజ్ఞుడవు. ఆఖరి ఆశీర్వాదం ఏమిటి? భౌతిక మరణము. ఎవరి దగ్గరికి వెళ్తాను? ఒక వ్యక్తి అన్నాడు. ఎవరతను? బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము. పౌలు అన్నాడు, లాభమేనా? మన ఇంట్లో ఎవరు చనిపోయినా సరే, మా ఇంట్లో ఎవరైనా చనిపోతే నాకు లాభమేనా? అప్పటికి అనిపించుకోకపోవచ్చు, బాధతో ఉంటాను. తర్వాత జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ లాభాలు తెలుస్తాయి. వాళ్ళు ఉండడం వల్ల ఆ లాభాలు రావు, వాళ్ళు లేకపోవడం వల్ల లాభాలు వస్తాయి. దానికి విశ్వాసము, జ్ఞానము, దేవుని పక్షాన ఆలోచించడము అనేది అలవాటు చేసుకుంటే దేవుడు సహాయం చేస్తాడు. ఫిలిప్పీ పత్రికలో ఏమన్నాడు? మొదటి అధ్యాయం 21-23 నుంచి. ఫిలిప్పీ నేను నా దేహము అనే పదాన్ని వాడాడు. కొరింథీయులకు పౌలు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో 7వ వచనం నుండి కూడా ఆ మాట అన్నాడు. అయితే ఇక్కడ చెప్పబడిన మాట ఏమిటి అంటే, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని నాకు ఆశగా ఉంది. అది నాకు మరీ మేలు. ఎందుకని? ఎవరిని నేను తిట్టుకునే అవకాశం ఉండదు. ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళినా తర్వాత తిట్టుకునే అవకాశం ఉండదు. ఇక్కడ ఉంటే నీవు చెప్పింది నాకు నచ్చలేదు, నువ్వు చేసింది కూడా నేను అభినందించలేను, నీ పద్ధతి ఏం బాగలేదు అని శరీరంలో ఉన్నప్పుడు అనే అవకాశం ఉంటుందా? అక్కడేం లేదు. ఎక్కడ? పరదేశంలో యేసుప్రభు సన్నిధిలో, పరలోకం కావచ్చు. తర్వాత నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఆయనను శరీరంతో, అంటే బ్రతికినంత కాలం క్రీస్తులాగా జీవించడానికి నేను కృషి చేస్తూ ఉన్నాను. బ్రతికితే క్రీస్తు అన్నాడు. ఆయనను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎళ్ళ నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి, నేనంటారు సరేమా, ఎప్పుడెప్పుడు జ్ఞాపకం వస్తాడు? ఉదయం లేచి టిఫిన్ చేశామా చేయలేదా? ఆత్మకు ఆకలేదు, కరెక్ట్గా చెప్పావమ్మా. ఆకలేదంటే ఆత్మను గురించి ఆలోచించలేదని. ప్రార్థన, వాక్యం చదవడం, ధ్యానించడము, లేఖనాల్ని అమలపరచడం, నమ్మిన వాటిని అమలపరిస్తే అది టిఫిన్, బ్రేక్ఫాస్ట్. దేనికి ఆతృత ఉంటుంది మనకి? నేనంటే శరీరం అనుకుంటూనే బతుకుతాను కదా, బతికినంత కాలము. ఈ శరీరం ఎలా కనబడాలి? అందంగా కనబడాలి, ఆరోగ్యంగా కనబడాలి, ఆకర్షణీయంగా కనబడాలి. దీనికి ఏ జబ్బు రాకూడదు. దేనికి జబ్బులు వచ్చినవా పట్టించుకోము. ఉంటాయి జబ్బులు, దయ్యాలు. అస్సలు ఒకరిని తిట్టి ఏడ్చిన వాళ్ళు ఉంటామా? ఒకరిని మనసులో తిట్టుకొని ఆ రోజంతా ఏడ్చే వైఖరి మనకుందా? ఒకరిని అపార్థం చేసుకున్నాను అన్న బాధ ఎక్కువ ఉంటుందా? తిండి మానేస్తామా? ఒంట్లో బాగలేకపోతే
డాక్టర్ దగ్గరికి పరిగెడతాం కదా. ప్రార్థన చేస్తే, దేవుని సన్నిధికి వస్తే తప్పును ఒప్పుకొని క్షమాపణ కోరి ఇంకొకసారి ఆ పని చేయకుండా జాగ్రత్త పడే అవకాశం. అది ఆత్మకు సంబంధించిన ఆహారం, వైద్యం. నేను వెళ్ళిపోయి, నేనంటే శరీరంలో ఎక్కువ కాలం ఉండడం నాకు ఇష్టమా, వెడలిపోయి యేసుతో ఉండడం ఇష్టమా? నాకు జవాబు చెప్పొద్దు, బయటకు వద్దు, మళ్ళీ అబద్ధం చెప్పే ప్రమాదం ఉంటుంది. మీ చేత నేను అబద్ధం చెప్పించిన వాడిని అవుతాను. మనస్సాక్షి నిజంగా పనిచేస్తుంటే దానికి జవాబు చెప్పుకుందాం ప్రతి ఒక్కరు. వాక్యం చెప్పినంత మాత్రం నేనేమి ప్రత్యేకమైన వ్యక్తిని కాను. నేనంటే ఆత్మనేనా? ఆకలి ఉందా దానికి? జబ్బులు వస్తాయా? నేనేం చేస్తున్నాను? నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తే ఈశ్వరుడు దగ్గరికి, దేవుని దగ్గరికి వెళ్ళగలనా? ఈ క్షణం అయితే, ఈ క్షణం దేవుడు ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరీ మేలు. ఏది మేలు? ఏది మేలు? ఇంతకాలము ఉండే అనుబంధము, ప్రేమ, అనురాగము, ఆప్యాయత అవన్నీ గుర్తుకొస్తాయి. కానీ దేవుని దగ్గరికి వెళ్ళాడు, వెళ్ళింది అన్న విషయం గుర్తుంటుందా? ఏది జ్ఞాపకం వస్తుంది? మన ఇంట్లో ఎవరైనా చనిపోతే ఏది గుర్తు వస్తుంది? బంధం, వారికి మనకు ఉండే అనుబంధం, అనురాగము, ప్రేమ, అభిమానము, స్నేహము, ఫ్రెండ్షిప్, ఇవన్నీ జ్ఞాపకం వస్తాయా? లేకపోతే దేవుని దగ్గరికి వెళ్ళాడు, ఆనందంగా ప్రశాంతంగా ఉంటాడు అన్న ఆలోచన వస్తుందా? మనం విశ్వాసంలో ఎక్కడున్నాము? వాళ్ళేమో యెహోవా ఇచ్చాను, దేవుడు తీసుకుని పోయాను అని యోబు అన్నాడు. ఇక్కడ పౌలు అంటాడు, అది నాకు మరీ మేలు. ఎవరి దగ్గరికి వెళ్ళడం? ఏమైతేనే కానీ నేను వెళ్ళలేను. అంత మంచిది. అది ఒప్పుకోకపోవడానికి మన విశ్వాసంలో ఉండే బలహీనత. ఎస్, పిల్లలకి చెప్పాలి. మనం నమ్మితే చెప్తాం, చనిపోతే దేవుని దగ్గరికి వెళ్తాం. నువ్వు దేవుని బిడ్డగా జీవించు అని. పునరుత్థానం అనేది దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదము. ఎవరికి మాత్రమే? క్రీస్తునందు ఉన్న వారికి మాత్రమే. ఏడవలసిన అవసరము కానీ అందరూ నమ్మము. అందుకే తెస్సలోనికలో ఉండే సంఘము బాల్యదశ అది కొన్ని నెలలు అయింది. మనం 200 నెలల నుండి మాట్లాడుతున్నాం. మీరు దుఃఖపడుతున్నారు. మీరు దుఃఖపడము నాకు ఇష్టం లేదు, దుఃఖపడవలసిన అవసరం లేదు. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడని మీరు లేక మనము నమ్మినా ఎడల్లా అంటే నమ్మటం లేదు. నమ్మకంలో బలహీనత. ఇప్పటికీ మన నమ్మకంలో బలహీనత ఉంది. పిల్లలతో చావుని గురించి మాట్లాడతామా? ఎందుకు మాట్లాడము? అమ్మో, ఇంకేమైనా ఉందా? లోకం ఏమనుకుంటుంది? మా పిల్లలు వెళ్ళి లోకంలో వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తే, వాళ్ళ తల్లిదండ్రులు చెప్తే, వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగితే ఇంకేమైనా పరువు ఉంటుందా? గౌరవం ఉంటుందా? వీళ్ళు చావు గురించి మాట్లాడుకుంటారట అనరా? దేవునికి భయపడతామా? లోకానికి భయపడతామా? ఇక్కడ మాత్రం అందరము దేవుని బిడ్డలమే. ఇక్కడ మాత్రం క్లాసులో ఉన్నంతసేపు ఎవరు బిడ్డలము? తిరుగులేదు అందులో. ఆలోచిస్తున్నాం. వెనక ఉండే కూర్చొని వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉన్నారని. చావైతే లాభమేనా? చావకుండా పునరుత్థానంలో పాలు పంచుకునే అవకాశం ఉంటుందా? లేదు. కానీ క్రీస్తునందు జీవించే వ్యక్తులైతే గుణాలు మార్చుకునే కార్యక్రమంలో ఉంటే రూపాంతరము చెందుతుంది. ఏది? ఈ రక్త మాంసం గల శరీరము ఏమవుద్ది? రూపాంతరం అంటే ఈ రక్త మాంసం గల శరీరం మహిమ శరీరంగా మార్చబడుతుంది. పునరుత్థానంలో శరీరం ఏమవుతుంది? మహిమ శరీరంగా లేపబడుతుంది. యేసుప్రభు వచ్చినప్పుడు
భౌతిక శరీరము మహిమ శరీరముగా మార్చబడుతుంది. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 42వ వచనం నుండి మాట్లాడాడు. రక్త మాంసములు దేవుని రాజ్యమును ఏంటి దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారు అంటే ఏమో రాయబడింది అంతే. రక్త మాంసం గల శరీరంలో ఉంటే దేవుని పరిపాలనకు పూర్తిగా లోబడలేము. కొన్ని విషయాల్లో లోపడతాం, నచ్చకపోతే మానేస్తాం. రక్త మాంసం అదే మహిమా శరీరం ఉంటే పెరుగులేదు. స్వతంత్రించుకోవడం అంటే లోబడ్డమే భాగ్యము, జీవితం. అది కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము చదివితే బాగుంటుంది. మృతుల పునరుత్థానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి, ఇక్కడ విత్తబడ్డము అనే దాన్ని పోల్చి చెప్పాడు. సమాధి చేయబడ్డం అంటే అర్థం ఏమిటి? విత్తబడ్డము, విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. క్షయమైన శరీరముగా విత్తబడి ఏమవుద్ది? అక్షయమైనదిగా లేప. ఈ శరీరం క్షీణించిపోతుందా? ఎవరు మాట్లాడటం లేదు. భౌతిక శరీరము క్షీణించిపోవద్ది, భౌతికమైనది క్షీణించిపోద్ది. ఆత్మీయ శరీరము ఆత్మీయ శరీరము అక్షయమైనది. ఎలాంటిది అది? అక్షయమైనది అంటే అక్షయమైన వ్యక్తి ఎవరు? ఒక వచనం చెప్పండి. తిమోతికి పౌలు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఏమనుంది? హలో, అది చదివితే బాగుంటుంది. తిమోతికి పౌలు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో సకల యుగములో రాజయుండి అక్షయుడును. ఎలాంటి వాడు ఆయన? అక్షయుడు అంటే మరి ఈ రక్తమాంసం గల శరీరం క్షీణించిపోదా? క్షీణిస్తుందా? క్షీణించలేదా? ఇక్కడే ఒక 3-4 రకాల శరీరాలు ఉన్నాయా లేవా? అబ్బాయి శరీరం చూడండి. ఇంకా చిన్నపిల్లలు ఎవరైనా తీసుకొచ్చి ఉంటే వాళ్ళ శరీరం కోమలంగా ఉంటుంది. నిన్న ట్రైన్లో అన్నాను, 9 నెలల అమ్మాయి అండి, స్మూత్గా ఉంటుంది, కోమలంగా ఉంది. అలాగ మార్పు చెందుతూ వస్తుంది. యవ్వన దశలో బాగానే ఉంటుంది. అందరూ బాగానే ఉంటారు కదా, యవ్వన దశలో అందరూ బాగానే ఉంటుంది. ఆఖరికి పూరించండి చూద్దాం, ఏది యవ్వనంలో బాగుంటుందండి? చిన్నపిల్లలప్పుడు బాగుంటాయి. ఏవి? కుక్క పిల్లలు బాగానే ఉంటాయమ్మా. మరి పొత్తిగా కుక్క పిల్లలు అంటారు. కాకి పిల్ల కాకి ముద్దు లేవయ్యా. పంది పిల్ల కూడా. మీరు చిన్న పందు పిల్లలను చూడలేదు ఎప్పుడు? చూసారా? చూడలేదా? నేను పట్టుకోమలేదమ్మా. చూడడానికి అలా ఉంటాయి, బాగానే ఉన్నాయి. కానీ పెరుగుతుంటే అబ్బాయి అది కనబడితేనే అసహ్యంగా ఉంటుంది. శరీరంలో మార్పు సహజము. క్షీణించిపోయే శరీరము. వృద్ధాప్యం వచ్చిన తర్వాత నాకు 70 సంవత్సరాలు నిండే అనుకోండి, అయిపోయింది. దిగితే ఎక్కలేను, ఎక్కితే దిగలేను, కూర్చుంటే లేవలేను, లేస్తే కూర్చోలేను. 90 సంవత్సరాలు వస్తే ఎలా ఉంటుందండి పరిస్థితి? ఎలా ఉంటుంది? అది క్షీణించిపోయే స్థితి. ఏది? శరీరము. ఏ శరీరము? మనకు అంత ఇష్టం. ఉదయం లేచి దేని గురించి ఆలోచిస్తాం? పౌడర్ రాసుకునేది దేని గురించి? స్నానం చేసేది, సబ్బులు అరిగిపోయేది దేని కొరకు? మాట్లాడటం లేదు ఎవరు?
మరి ఆత్మీయ శరీరం గురించి ఆశ ఉంటుందా? ఆత్మల గురించి అలాంటి ఆలోచనలు ఉంటాయా? మేము అనుకుంటే కదండి అంకులు. ఎప్పుడో పాఠం విన్నప్పుడు నిజమే, నా జ్ఞాపకం వచ్చింది, నేను ఎవరిని? ఆత్మను. ఎప్పుడమ్మా? మరి అందులో ప్రశ్న వేస్తే, ప్రశ్న వేయకుండా చెప్పుకుంటూ పోతే మీరు చెప్పాలనుకుంటే చెప్పేశారు, మేము వినాలనుకున్నా వినేసాము, అంతే. అంతే కదండి. 216 సార్లు దేవుని సంకల్పాన్ని గురించి విన్నవాళ్ళమే. ఓకే. ఘనహీనమైనదిగా విత్తబడి ఇక్కడేమంటాడు? ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును. అబ్బా, దీనికి ఘనత లేదు. ఏ శరీరానికి? మహిమ గలది. ఎస్. బలహీనమైనదిగా విత్తబడి బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. నేను ఇప్పుడు వస్తున్నాను, నా బ్యాగ్ మోయేసే స్థితిలో లేను. అప్పారావు గారు, బ్రదర్ నేను పట్టుకున్న బ్యాగు అన్నారు. అమ్మయ్య అనుకున్నాను. నేను అడగకముందే ఆయన పట్టుకున్నారు కాబట్టి. అంటే నేను ఏం చేయలేను? బ్యాగ్ను మోయలేను. బలవంతున్నా బలహీనున్నా? ఈ శరీరము ఎప్పుడు బలంగానే ఉంటుందా? బలహీనమైనదిగా. కొంతమందికి అనిపిస్తుంది ఎవరు సహాయం లేకుండా స్వతంత్రంగానే బతికి చచ్చిపోదాము అని. అది మన చేతిలో ఉందా? ఒకరి దగ్గర సహాయం అస్సలు తీసుకోకూడదు, ఒకరి సహకారం ఏమీ అక్కర్లేదు అనుకుంటారు. అనుకునే వాళ్ళు ఉన్నారా లేరా? పెద్దోళ్ళని అడుగుదాం. ఉంటారా? పెద్దోళ్ళమ్మా మీరు గారు ఉంటారండి? పెద్దోళ్ళు, పాత తరం వాళ్ళు. ఆ వయసు వస్తే ఎవరైనా అంతనే మాలగా అనుకుంటారు. కానీ ఇంకొకరు సహాయం లేకుండా ఏ పని చేయలేము. బలహీనమైనదిగా ఎత్తబడి బలమైనదిగా లేపబడును. ఇంకా హలో, ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరంగా లేపబడును. రైట్. ఏమిటి అంటే ఆత్మ సంబంధమైన శరీరము, అది కంటి కనబడదు. ఎలా ఉంటుందో దేవుడు అలాంటి శరీరాన్ని ఇచ్చి ఎప్పుడు ఎవరికి? క్రీస్తునందు ఉన్నవారికి, క్రీస్తు గుణాలు పెంచుకునే కార్యక్రమంలో ఉన్నవారికి. చనిపోయి ఉంటే సో యేసు ప్రభు భౌతికమైన శరీరాన్ని కలిగి ఉండడానికి, లేక శరీరముతో ఈ లోకానికి ఉండడానికి ఒక కారణాన్ని చెప్పాడు. భౌతిక మరణము అంటే ఎంతమందికి భయం? భయం లేని వాళ్ళు ఎవరు లేరు. నాకు భయమే. ఇప్పుడు 9:30, 10 గంటలప్పుడు మెయిన్ రోడ్లో కళ్ళు మూసుకొని ఈ పక్క నుండి ఆ పక్కకి వెళ్ళిపోతామా? యాక్సిడెంట్ అయిపోద్ది. చనిపోతే పర్లేదేమో, కానీ కాలు చేతులు ఏమవుతాయి? విరిగిపోయే ప్రమాదం ఉందా లేదా? ఆ బాధ ఆవిడ పడమన్నాడు. అప్పారావు గారు బాగా నవ్వుతున్నారు. ఇలాంటివి ఏం చెప్తున్నారండి అంటే ఇవాళ అదేనండి మాట్లాడుకోవాల్సింది. హెబ్రీలకు రాయబడిన పత్రికలో హెబ్రీ రచయిత ఏమంటాడంటే 2వ అధ్యాయము 14-15 వచనాల్లో, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని. అపవాదికి బలం ఏమిటి? మరణం అంటే ఎడబాటు. ఎంతసేపు దేవుని దగ్గర నుండి మనల్ని ఏం చేయాలనుకుంటాడు? దూరంగా వచ్చేయాలి. దేవుడు అంటే ఎవరు తెలియకుండా మనం జీవించాలి. దేవునికి దూరంగా నిత్య నరకానికి పోవాలి అన్నది వాని కోరిక. ఎవరి కోరిక? అపవాది పిల్లలు ఉంటారా? ఉంటారు. ఎవరు? ఆ దెయ్యాల గురించి నేను మాట్లాడటం లేదు, దేవుని నమ్మిన వారిలోనూ గురించి మాట్లాడుతూ ఉన్నాను. శరీరాన్ని ఆత్మ కంటే ఎక్కువగా ప్రేమించిన వ్యక్తులందరిలో ఎవరు ఉండొచ్చు? దెయ్యాలు ఉండొచ్చా? ఉంటాయా? ఆత్మ కంటే శరీరాన్ని ఎక్కువగా ప్రేమించే వారందరిలో దెయ్యాలు ఉంటాయి. దెయ్యాలు ఏం చెప్తాయి? నీట్గా తయారవు, ఆరోగ్యంగా ఉండవు, మంచి భోజనం,
బట్టలు శుభ్రంగా ఉండాలి, అంత ఏ జబ్బు చెమట కారకూడదు, వడదెబ్బ తగలకూడదు, ఏ కొరత రాకూడదు, దాహం వేయకూడదు, ఆకలితో ఉండకూడదు, 2 పూట్లు. ముఖం ఏమైపోద్ది ఎండలో వెళితే? వాడిపోద్ది. మరి ఆత్మ నేను అసలు ఆత్మ నమ్మేనా అంటాడు రంగయ్య గారు. ఆయన నమ్ముతున్నాడు అట్టదన్నట్టు. ఎంతసేపు దేన్ని దూకోవాలి? ఎలా కనబడతాను? ఎపీరియన్స్ ఎలాగ ఉండాలి? జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఎవరు? ఎందుకని? రక్తమాంసగల శరీరంలో మీరున్నారు, ఎక్కడ చచ్చిపోతే ఇంకా జీవితం లేదని భయపడుతున్న మీరు భయపడవలసిన అవసరం లేదు. నన్ను నమ్మి నేను చెప్పినవన్నీ పాటిస్తే మీరు చనిపోయినా సరే తిరిగి లెగుస్తారు. రుజువు ఏమిటంటే నన్ను చంపేస్తారు, చనిపోయిన తర్వాత 3వ రోజున తిరిగి నేను లెగుస్తాను అని ఎవరన్నారు? నమ్ముతామా? బాగా ఆలోచించాలి. ఈ లోకము చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు వంటిది. మన అనుబంధాలు మాత్రము చాలా ఎక్కువ. శరీరాన్ని ఎక్కువ ప్రేమిస్తావా, ఆత్మనా? శరీరము అని చెప్పగలిగిన వ్యక్తులము ఆత్మను ప్రేమించలేమా? కాదు, నన్ను నేను ప్రేమించుకోలేనా? ఎంత జ్ఞానము! క్లాసులో ఉన్నప్పుడు శరీరము అని ధైర్యంగా అన్న వ్యక్తులము నేను ఆత్మను కదా, నన్ను నేనెందుకు మోసపరుచుకోవాలి? నా గురించి నేనెందుకు అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఉండాలి? సోదరులు, వినయనంద గారు ప్రభు నందు నిద్రించి 9 సంవత్సరాలు నిండాయి. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి ఎందుకని? భక్తుల అన్న పదాన్ని వాడాడు. దేవుడు అంటే భయభక్తి కలిగిన వారు అని. నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరము. సోదరు వినయనంద్ గారు ఏం చేశారు? మనమందరము ఇక్కడ కూడి లేఖనాలు ధ్యానించేటట్లుగా ఏర్పాటు చేశాడు. చాలామంది వ్యక్తిగతంగా నాకు కూడా ఆత్మీయంగా బలపడడానికి, లేఖనాలు బాగా తెలుసుకుని ఇంకొకరికి వివరించడానికి, గుణాలు మార్చుకోవడానికి ఉపయోగపడగలిగింది ఈ వేదిక అనకాపల్లిలో. అది మన సోదరులు వినయనంద్ గారు చేసిన గొప్ప సువార్త సభలో గొప్ప గొప్ప భాగం అది. చాలామంది నేర్చుకున్నారు. నేర్చుకోలేదా? నేను నేర్చుకున్నాను. మీ సంగతి నాకు తెలీదు. ఇక్కడ చెప్పాలి అంటే ఇంతమంది సువార్తకులు వస్తున్నారు కాబట్టి నేను ప్రిపేర్ అవ్వాలి అంటే తెలియని విషయాలు చాలా వాటిని తెలుసుకోవడానికి నేను ప్రయత్నం చేశాను. వ్యక్తిగతంగా నేను లాభం పొందాను. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదం. ఎస్, ఆతిథ్యం ఇవ్వడంలో, ఆదరించడంలో, గౌరవించడంలో మాదిరి చూపించారు. అద్భుతంగా ఆతిథ్యం ఇచ్చారు, ఇస్తున్నారు. ఇప్పటికీ ఆయన స్థాపించిన వరవడి కొనసాగుతూ ఉంది. ఆతిథ్యం ఇవ్వడంలో, ఆహ్వానించడంలో, గౌరవించడంలో, సహాయం చేయడంలో. ఎస్, నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరము. ఆ కుటుంబము ఆశీర్వదించబడాలని సోదరుడు వినయనంద్ గారు ప్రారంభించిన కార్యక్రమం సాగాలని, ఎంతవరకు నాకు తెలియదు కానీ ప్రభు వచ్చే వరకు సాగితే ఇంకా సంతోషము. హాజరైన ప్రతి ఒక్కరూ విశ్వాసమును బలపరుచుకుని ఆత్మీయంగా ఎదగాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు పరలోకంలో ఉండే తండ్రికి, సోదరులు వినయనంద్ గారి విడిచిపెట్టి వెళ్ళిన కుటుంబ సభ్యులకు, ఇక్కడ చేరిన తోటి సువార్థికులు, సోదరులు అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.